పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం సంఘం వలస పంచాయతీ చొక్కాపువాని వలసలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ జిల్లా కార్యదర్శి పి సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. గత 6 నెలలుగా ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య ఉందని, అధికారులు ఇప్పటికైనా త్రాగునీటి సమస్య పరిష్కరించకపోతే గ్రామస్తులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వచ్చినా కూడా మాకైతే నీరైతే రాలేదండి. ఏ టీడీపీలో ఏమనేది మాకు రాజకీయం అంటే మాకు తెలియదు. ఎప్పుడో చిన్న బావి ఉంది, ఆ బావి కాడ నీళ్ళు తోడుకుంటున్నాము. ఏ నీరు ఓట్లు వేసి కొట్టుంటారు, ఓట్లకేసండి మాకు. సంగవర్ష పంచాయతీ సొక్కానపాలెం గ్రామంలో దాదాపు 6 నెలల నుంచి ఈరోజు మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు కూడా ట్యాంక్ అయితే ఉంది, కానీ నీళ్ళైతే రావడం లేదు. అలాగే ఇంటింటి కూడా కొలైలు అయితే ఉన్నాయి. ఈరోజు కూడా నీరు చుక్కలేని పరిస్థితి ఉంది. ఈవేళ ఎస్సీ కాలనీలో అక్క చెల్లెమ్మలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే నూతి నీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకునే పరిస్థితి ఉంది. దానివల్ల కలుషితం వచ్చి జ్వరాలు వచ్చి విష జ్వరాలు వచ్చి డెంగీ వెంటనే అమలు చేయకపోతే అలాంటి సరైన ధర్నాలు రాష్ట్రాలు ఉంటాయని చెబుతూ, అలాగే మన పార్వతీపురం నియోజకవర్గ శాసనసభ్యులు బోనాల విజయ్ చంద్రగౌడ్ గారు ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చారో మరి అలాగే ఈరోజు కూడా ఈ సొక్కవలస గ్రామంలో తాగడానికి నీరు లేని పరిస్థితి ఉంది. తర్వాత ఈ పండగ పోతే యాసి వస్తుంది. ఇప్పుడు ఎంత ఎలాంటి సమస్య ఉంటే ఇంకా యాసీలో ఇంకెలాంటి సమస్య ఉంటుందో తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి అలాగే ఈ ట్యాంకీకి నీళ్ళు వచ్చి ఈ సొక్కవలస గ్రామంలో అందరూ కూడా నీళ్ళు అందిస్తారని చెప్తూ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం తరఫున నేను ఈరోజు మాట్లాడుతున్నాను. అలాగే నా పేరు పి సంఘం, పార్వతీపురం, మన్యం జిల్లా.